ఇటీవల చాలా మంది యువతి యువకులు ప్రేమ పెళ్లిలపై మొగ్గు చూపిస్తున్నారు. తమ తల్లిదండ్రులని సైతం ఎదిరించి మరీ ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. నవమాసాలు మోసి కని పెంచి తమ పిల్లల్ని ప్రయోజకులను చేశాక వారు ప్రేమ అంటూ కన్నవారిని ఎదిరించి వెళ్లటం కొంతమంది కన్నవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల తమ పిల్లలపై ప్రేమతో ప్రేమ పెళ్లిలు వద్దని వారిస్తుంటే మరోపక్క ఇరు కుటుంబాల్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న ఘటనలను మనం చూసాం. మరికొన్ని చోట్ల తమ పిల్లలు ప్రేమించిన వారిని సుపారీ గ్యాంగ్ తో హత్యలు చేయించిన ఘటనలు కూడా చూసాం. కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లల కాళ్లపై పడి మరీ ప్రేమ పెళ్లి వద్దని వేడుకుంటున్న ఘటన మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇది తమిళనాడులోని తిరుపత్తూరులో చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాక కుమార్తెను తమతో రమ్మని కాళ్లపై పడి మరీ తల్లిదండ్రులు ప్రాధేయపడిన సంఘటన అందరినీ కలిచివేస్తోంది. తిరుపత్తూరు జిల్లా జోలార్పేటై సమీపంలోని కట్టేరిలార్ సెట్ ప్రాంతానికి చెందిన కాళీ ప్రవీణ దంపతులు వీరి కుమార్తె దివ్యదర్శిని కృష్ణగిరిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇదిలా ఉండగా దివ్యదర్శిని జోలార్పేటై సమీపంలోని అమ్మయ్యప్పన్ ప్రాంతానికి చెందిన సౌండ్ సర్వీస్ నిర్వహిస్తున్న పెరుమాల్ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. దీంతో ప్రేమ జంట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఏలగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని తిరుపత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసుల సమాచారం మేరకు దివ్యదర్శిని తల్లిదండ్రులు స్టేషన్కి వచ్చారు. కుమార్తెను తమతో తీసుకెళ్లటానికి ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కాళ్లపై పడి బతిమలాడి కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను స్టేషన్ బయటకు పంపటానికి యత్నించడంతో వారు స్టేషన్ బయట రోడ్డుపై పడుకొని దొర్లుతూ పెద్దగా ఏడ్చారు. పెరుమాల్ మంచివాడు కాదని 2 రోజుల క్రితం వేరే అమ్మాయితో బైక్ పై వెళ్లటం చూశారని కాళీ ఆరోపించారు. దయచేసి తమ కుమార్తెను ఇంటికి పంపించాలని పోలీసులను వేడుకున్నారు. దివ్యదర్శిని తన భర్తతో వెళ్తానని చెప్పడంతో పెరుమాల్తో పంపించారు. ఇప్పటి వరకు ఓ సినిమాటిక్ జోన్లో ఈ కథ అంతా జరిగిందని అనుకున్నాం. ఇంతటితో కథ ముగియదు కదా. మున్ముందు పెరుమాల్ తనతో ఎలా నడుచుకుంటాడు? మంచిగా ఉంటే వాళ్ళంత సంతోషమైన జంట ఇంకొకటి ఉండదు. ఒకవేళ ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగినా మంచివాడు కాదు అని తెలిసినా మళ్ళీ తిరిగి తన కుటుంబం మొహం చూడగలదా దివ్యదర్శిని? తనకి పెద్ద వయసు కూడా లేదు, జస్ట్ 19. ఇంత త్వరగా పెళ్లి చేసుకోవటం, రేపు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక తనకి కరెక్ట్ కాదు అని తన పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుందనుకో. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమతో రాణిస్తారు, మరికొందరు రానివ్వరు. అప్పుడు ఒక్కటి కష్టమైన నష్టమైన కట్టుకున్న భర్తతో ముందుకు తన జీవితాన్ని తీసుకెళ్లటం ఒక ఆప్షన్ అయితే, లేదు ధైర్యంగా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళటం రెండో ఆప్షన్. కానీ కొందరు ఈ రెండూ కాదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చిన్న వయసులో తప్పు చేసి జీవితాన్ని సగంలో ముగించటం సరికాదనేది మా భావన. మీరు ప్రేమిస్తే ధైర్యంగా ఇంట్లో చెప్పండి, పోరాడండి, పెళ్లి చేసుకోండి. కానీ ఇలా తల్లిదండ్రులు పిల్లలు కాళ్ళు పట్టుకునే పరిస్థితి మాత్రం రానివ్వకండి. ఇదే మా ఆకాంక్ష. எங்களுக்கான வேலை செய்வோம். அவங்க பண்ணிட்டு போறாங்க, அவங்க அவங்களுக்கான வேலை செய்வோம் சார். இப்ப யாரு எதுவுமே மாட்டேங்க. இதெல்லாம் பரவாயில்லையா? நீ டச் பண்ணாது பேசுவா. எல்லாமே நானே கடன் பண்ணிட்டு போகணும். எல்லாமே நானே கடன் பண்ணுவேன். நானே கடன் பண்ணிட்டு போவேன். பொம்பளை போய்க்கலாம், பொம்பளை பொறிக்க வண்டியில் வச்சிருக்கலாம். இன்னொரு
சார், நீங்க சொல்றது எல்லாம் எங்களுக்கான வேலை செய்வோம். அவங்க பண்ணிட்டு போறாங்க, அவங்க தடுக்க. நான் என்னடா அவங்களுக்கான வேலை செய்வோம். சார், இப்ப யாரும் எதுவுமே பண்ணல.